తాళ్ళు తీస్తే రైతులు నీ తోలు తీస్తారు రేవంత్ రెడ్డి అని నిన్న కేటీఆర్ వ్యాఖ్యలు చేశాడు. ఇలాగా తాళ్ళు తీస్తున్నారా? ఒక్క నిమిషం దీనికి నేను వానికి జవాబు ఇవ్వాలి. దొంగ నా కొడుకు రైస్ మిల్లర్లతో కుమ్మక్కయ్యి క్వింటాల్కి 4 నుంచి 5 కిలోలు, హాఫ్ క్వింటాల్ 4 నుంచి 5 కిలోలు తాలు అని పచ్చిగున్నాయని తంపు ఆరలేదని చెప్పేసి ఎన్ని గండి కొట్టినరో వాళ్ళకి అందరికి తెలిసినటువంటి విషయం కాదా. వీళ్ళలాగా తాళ్ళు తీసుడు, దొంగ పనులు చేసుడు, దొంగలు పచ్చి ఉంటే కూడా కొనాలి అని మా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీనికి పనికి మాలినోడు ఈడేదో మాట్లాడినంత మాత్రాన్ని అయిపోతుందా? లేకపోతే ప్రజలు వచ్చి బయటికి మాట్లాడారా? రైతులు వచ్చి మాట్లాడారా? రైతులు మాట్లాడిన రోజు లెక్క కదా. నువ్వు కూడా పనికి మాలినోని వచ్చి స్టేట్మెంట్లు ఇస్తే సరిపోతుందా? తాళ్ళు తీసిన రైతులకు ఎక్కడ ఏ సమస్య లేదంటారా? ఏ రైతు కూడా ఇబ్బంది పడట్లేదంటారా? నిజంగానే ఆ రోజులాగా ఈ రోజు వరకు రైస్ మిల్లర్లు 1000 కోట్లు బాకీ ఉన్నారు. 1000 కోట్ల స్కామ్ జరిగింది. అదంతా పట్టుకున్నాం కాబట్టి వీనికి నొప్పి అవుతున్నది. ఎందుకంటే వీళ్ళు అప్పుడు వాళ్ళ దగ్గర బాగా లంచాలు తీసుకొని మెరిగిండు కదా, వాళ్ళందరూ మోసం చేశారు కదా. ఇప్పుడు మేము అది చేస్తలేం కదా. డైరెక్ట్ రైతుతో సమన్వయం ఉంది కదా మా ప్రభుత్వానికి. కాబట్టి ఇవన్నీ దొంగ వ్యవహారాలు నడిపించే అవకాశం దొరుకుతలేదు. కాబట్టి పార్టీ మీద, ప్రభుత్వం మీద ఎడిచి వస్తాడు, మా నాయకుల మీద ఎడిచి వస్తాడు. వాని బతుకు రేవంత్ రెడ్డిని అనేటంత వాని బతుక. మక్కలు కొనకపోతే కాంగ్రెస్ ని 1000 ముక్కలు చేస్తామని కేటీఆర్ మాట్లాడుతున్నాడు. మక్కలు కొంటుందా కాంగ్రెస్? అన్ని కొంటాం. ఎందుకు కొనం? ఆల్రెడీ నిన్ననో మొన్ననో ఆల్రెడీ చెప్పిండు వ్యవసాయ శాఖ మంత్రి కూడా చెప్పిండు మక్కలు కొనాలి అని స్పెషల్గా మా తాండూరులోనే చెప్పిండు. మా తాండూరులో మొన్న వ్యవసాయ శాఖ మంత్రి వచ్చినప్పుడు మక్కలకు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర వినతి పెట్టిండు. గతంలో వీడు ఎప్పుడు కొని సావలేదు. అయినా కానీ మేము కొనాలనుకొని ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి క్యాబినెట్లో చర్చలు చేస్తామని నిన్ననే చెప్పారు మా దగ్గర. నిన్న కాదు మొన్న చెప్పారు. వీడు పనికి మాలినోడు ఏవో మాట. ఇప్పుడు మేము ఏం చేసినా మేము తిట్టాం కాబట్టి వాళ్ళు తీసుకున్నారు. ఇది ఎప్పుడు మీరు కావాలంటే విజువల్స్ చూసుకోండి. మరి మా దగ్గర వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడింది. ఏం పనికి మాలినోడు ఏది పడితే అది నోటికి స్టేట్మెంట్ ఇచ్చి ఏది పడితే అది నోరుకొచ్చినంత మాట్లాడితే ఏదో నేను హీరోని అయిపోతా. హీరో కాదురా, నీ బతుకు నీ దున్నపోతున్నాయాల నీ బతుకులో రాళ్ళు కొట్ట ఏం మాట్లాడుతున్నారు? సీఎంని పట్టుకొని నోటికి వచ్చినట్ల. అప్పుడు ఒక్క మాట అట్లా అంటే తెలంగాణ తెచ్చిన ఉద్యమకారుడు, వయసుకు లేదా తండ్రి వయసులో ఉన్నాడు అంటే నీకేమైనా వచ్చిందిరా ఇప్పుడు రేవంత్ రెడ్డిని పట్టుకొని తిట్టానికి, ముఖ్యమంత్రిని పట్టుకొని తిట్టానికి? ఈరోజు నీకు ఆ విలువ తెలుస్తలేదా? ఆ హోదా తెలుస్తలేదా? ఆ కుర్చీ విలువ తెలుస్తలేదా? ఇది ఒక్క సభతోటి ఆగము. ఎక్కడెక్కడైతే డిక్లరేషన్ ఇచ్చిందో అక్కడికి పోతాము. మంచిదే కదా. అట్లనన్నా నిద్రపోకు. సమస్యల మీద మాట్లాడు. అట్లనన్నా దానికి జవాబులు చెప్పడానికి మేము రెడీగా ఉన్నాం కదా. నువ్వు ఒకటి మాట్లాడితే 100 మా దగ్గర ఆన్సర్లు ఉన్నాయి. రబ్బడవా, మాకు అన్నీ తెలుస్తాయి. నువ్వేం మాట్లాడినా దాని అంతరార్థం. ఫస్ట్ మా అందరికి జవాబులు ఇవ్వకు. మీ కవిత మాట్లాడిన మాటలకు జవాబులు ఇవ్వాలి. ఎందుకో ఇస్తలేవు. ఆమె మస్తు అంటుంది. ఇవన్నీ అడుగుతుంది కదా. కాళేశ్వరం స్కామ్ తీసింది, ఆమె అన్ని స్కాములు తీస్తుంది. రైతులకు బేడీలు వేసిన స్కాములు తీస్తుంది, రైతులకు మోసం చేసింది తీస్తున్నది, రైతు భరోసా గురించి తీస్తున్నది, రైతుకు రుణమాఫీ గురించి తీస్తున్నది, ఉద్యమకారుల గురించి తీస్తున్నది, అన్నిటి గురించి అడుగుతున్నది. దానికి ఎందుకు ఒక్క జవాబు చెప్పు. మా మీద ఎగిరెగిరెగిరెగిరి పడతావు చెప్పు. అంటే అంతరార్థమైంది. మీ చెల్లెలు చెప్పిన మాటలు నువ్వు ఒప్పుకుంటున్నట్టే కదా. జవాబు చెప్పకపోతే బరాబర్ దాన్ని అంగీకరించినట్టే కదా. ఇప్పుడు నువ్వు అన్నావు మేము జవాబు చెప్తున్నావు, మీ చెల్లెలు అన్నది, నువ్వెందుకు చెప్తావు జవాబు? ఓకే. అంటే మొన్నటి ఎన్నికలని చూస్తే కూడా నెక్స్ట్ టార్గెట్ బీజేపీది తెలంగాణలో బాగా వేయబోతున్నట్టు. 10వ తారీఖున మోదీ రాబోతున్నాడు. మోదీ రాకతోటి మొత్తం మారిపోతుంది. అప్పుడు వచ్చి 50 రూపాయలు పెంచిపోయింది. ఇప్పుడు వచ్చి ఎంత పెంచిపోతాడో చూద్దామంట గ్యాస్ మీద. అప్పుడు వచ్చి పెంచిపోయిండు ఒకసారి బీఆర్ఎస్ ఉన్నప్పుడు. ఇప్పుడు వచ్చి మళ్ళీ ఏం చేసిపోతాడో చూడాలి. పెట్రోల్ ధర వేస్తాడా, డీజిల్ ధర వేస్తాడా, లేకపోతే గ్యాస్ ధర వేస్తాడా? ఏం చేసిపోతాడు? ఎందుకు వస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? ఫస్ట్ తెలంగాణకు విడిపోయిన తర్వాత కొత్త తెలంగాణ వచ్చిన తర్వాత బీజేపీనే అధికారంలో ఉంది 12 సంవత్సరాల నుంచి. ఏమేమి ఇచ్చినావు? తెలంగాణకి ఇచ్చిన హామీలు ఎక్కడెక్కడ నెరవేర్చినావు? ఫస్ట్ ఆ పైసలు పట్టుకోనరా. తెలంగాణకు అదనంగా తీసుకొచ్చింది ఏంది? 1 రూపాయి చూపియండి ఇప్పటిదాకా. ఇస్తా అన్నది ఏంది? ఐఎంస్ ఏదున్నది? ఏమైంది? గతంలో ఇచ్చినటువంటి మాటలు ఏమైనాయి? చాలా ఉన్నాయి కదా. అవన్నీ ఇక్కడి నుంచి తరలించుకొని పోయినరు. తెలంగాణకి ఇచ్చిన హామీలు ఎక్కడ పోయినాయి? రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడ పోయింది? చెప్పాలి కదా. గిరిజన యూనివర్సిటీ ఏడున్నది? ఆడ తూతూ మంత్రం అని చెప్తే ఇనాగ్రేషన్ చేస్తే కేల్కతం దుకాణం బందా. ఇప్పుడు మేము చేసిన దానికి పక్కింటోడు పుట్టినోడు సంసారం మాదే అన్నట్టు అయిపోయినట్లయింది. ఇది మేము అన్నీ చేసినాం, మేమేమో ఒరగబెట్టినామంట. మా దగ్గర నుంచి తీసుకొని పోయి మాకే ముక్కు తీసుకొని పోయి తొండకు పెట్టినట్ల యాడో ఒక జాగాలో తీసుకొని వచ్చి రోడ్లు బాధ్యత కేంద్రంది. అవి వేసి దాన్ని ఇనాగ్రేషన్ చేయడానికి వస్తే ఏదో హంగామా చేసుడు. వర్చువల్గా ఇనాగ్రేషన్ చేస్తాడు, మీటింగ్ పెట్టిపోతాడు. అది ఢిల్లీలో కూర్చొని చేసినా ఒకటే, ఈడ కూర్చొని చేసిన. ఆయన ఏం పత్రికా సమావేశం పెట్టాడు, విలేకరులతో మాట్లాడాడు. ఆయన ఏమున్నది నిండు సభలో మాట్లాడతాడు, పిక్కపోతాడు. ఆయన చేసేది ఏముంటుంది? ఇక్కడ ఉన్న బీజేపీకి ఇక ఆగుతనే లేదు కింద మీద. ఇక అవును మరి. అట్లా ఇగో నేను ఒకటి చెప్తాను వాళ్ళకి. అది ఏమంటారు, ఈస్ట్
రాష్ట్రాలన్నీ వాళ్ళకి కావాలి, సౌత్ రాష్ట్రాలతోని వాళ్ళకి సంబంధం లేదు. ఎందుకంటే సంబంధం లేదంటే ఇక్కడ మా పైసలు తీసుకొని పోయి అక్కడ వాళ్ళకి మేపుతారు, మేము ఇక్కడ కట్టిన ట్యాక్సులతోనే అక్కడ బతుకుతారు వాళ్ళు రాజకీయంగా. కాబట్టి మాతోని వాళ్ళకి కేవలం డబ్బే అవసరం, మేము కట్టే పన్నులే అవసరం వాళ్ళకి. మాతో రాజకీయం కన్నా ఎక్కువ వాళ్ళు చేసేది డబ్బు వ్యవహారం. ఇక్కడ నుంచి కేసీఆర్ అట్లాంటి బక్రా దొరుకుతాడు, అవి తీసుకొని పోవాలి వచ్చినప్పుడల్లా, లేదా వాళ్ళని పిలుచుకొని తీసుకొని పోవాలి. కేరళలో ఏమైంది మరి మొన్న? కేరళలో నేను ఒకటి చెప్తున్నా, మీరు అనొచ్చు ఈవీఎంలు ట్యాంపరింగ్ అంటారు కదా, మళ్ళీ కేరళలో ఎట్లా గెలిచిండ్రు, తమిళనాడులో కూడా వాళ్ళే గెలవచ్చు, ఇంకోటి అంటారు. కానీ వాళ్ళు ఏడా టార్గెట్ చేస్తే అది చూసుకుంటారు దాన్ని. వాళ్ళు పశ్చిమ బెంగాల్ మీద టార్గెట్ చేసినాడు, ఏం కావాలన్నాడు 95 లక్షల ఓటర్లను తొలగించి ఏం చేయాలని అది చేశారు. వాళ్ళు ఏం చేయాలనుకుంటే అది చేస్తారు. ఇక్కడ కాన్సన్ట్రేషన్ అన్ని జాగాలో పెడితే ఒక్కటి వాళ్ళ గోల్ని రీచ్ కాలేరు. కాబట్టి అక్కడంతా ఉత్తరప్రదేశ్ నుంచి అక్కడంతా కొట్టుకొని రావాలనేది వాళ్ళ గేమ్ ప్లాన్. అందుకనే డీలిమిటేషను, అందుకనే మహిళా రిజర్వేషను అనే మాటలు తప్పించి నిజంగా వాస్తవంగా మహిళల మీద ప్రేమ లేదు. డీలిమిటేషన్ తీసుకొని వచ్చి ఒరిగిపోయేది సౌత్ రాష్ట్రాలకు ఏం లేదు. కాబట్టి ఇవన్నీ కవరింగ్ చేసుకోవడానికి మోదీ ఒకసారి వచ్చిపోతాడు. మొన్న మైనస్ అయింది, డ్యామేజ్ అయింది, అందరు తిట్టిండ్రు తెలంగాణలో, సౌత్ రాష్ట్రాలల్లో. రేవంత్ రెడ్డి కింగ్ అవుతున్నాడు సౌత్ రాష్ట్రాలల్లో. దీన్ని ఏదో ఒకటి తీసుకొని వచ్చి హైప్ క్రియేట్ చేసుకోవాలి 2 రోజులు. కాబట్టి హైప్ కోసం రావడం తప్పించి ఇంకా ఒరిగి పెట్టేదేముంది? వచ్చేటప్పుడు తీసుకురండి, మాకు తెలంగాణ వేరుపడ్డ తర్వాత కొత్త తెలంగాణకు అప్పుడు రాసుకున్నటువంటి ఒప్పందాల ప్రకారం తెలంగాణకి ఇస్తానన్నటువంటి హామీలు ఒకటన్నా నెరవేర్చిందా? దాని డబ్బు పట్టుకురండి, లేదా ఆ హామీలకు ఇనాగ్రేషన్ లాంఛనప్రాయంగా శంకుస్థాపన చేసిపోండి. అదేం లేదు, వస్తున్నాడు అని కేసీఆర్కి వీళ్ళు ఎట్లా అంటారో, ఫామ్ హౌస్లో నుంచి బయటికి వస్తున్నాడు, పులి వస్తుంది ఆవు పులి ఆట వీళ్ళు ఆడతారు. వాళ్ళేమో ఆయన వస్తున్నాడు, వచ్చే తెలంగాణలో మళ్ళీ మేము వస్తామంట. తెలంగాణ కాదు సౌత్ రాష్ట్రాలలో మీకు దగ్గర రానియారు ప్రజలు. మీరు ఎన్ని ఓట్లు దొంగిలించినా, ఎస్ఐఆర్ తీసుకొని వచ్చినా, ఇంకో ఆర్ తీసుకొని వచ్చినా, ఇంకోటి ఏం తీసుకొని వచ్చినా సౌత్ రాష్ట్రాలలో మీ కేల్ ఖతమైపోయింది. ఇక అక్కడ పడ్డరు, ఆడ కూడా కొన్ని రోజులలో ఖతమైపోతుంది. బుద్ధి వచ్చింది ప్రతి ఒక్కరికి కూడా, ఇండిపెండెంట్ పార్టీలకు అన్నిటికీ బుద్ధి వచ్చింది. ఇగో వీళ్ళు ఇట్లా చేస్తే ఇప్పుడు దీదీ లాంటిది మోసం పోయి ఈరోజు ఏమైంది? అదే కాంగ్రెస్తో కట్టుబడి ఉండింటే ఈరోజు అందరు కలిసి పోరాటం చేస్తుంటే, మీ ఒక్క దారం పోగుతో కొట్లాడు వేరే, దారంతో కొట్లాడు వేరే అవుతుంది. కాబట్టి అట్లా లేకుండా ఈరోజు ఒంటరి పోరాటం చేసి ఈరోజు మోదీ చేతిలో బలి అయిపోయి ఈరోజు పశ్చిమ బెంగాల్లో బీజేపీకి దారి ఇచ్చింది. కాబట్టి నష్టపోయేది, విడిపోతే నష్టపోతాము, కలిసి ఉంటే కలసుఖం, విడగొట్టి పాలించాలని బీజేపీ పరిపాలన. మీరు ఆలోచించండి, ఇట్లాంటి దుర్మార్గులు దేశం మొత్తం వస్తే ఏమవుతుంది? అప్పుడే దాడులకు మొదలెట్టిండ్రు. అప్పుడే నేను ఇంకోటి అన్నిటికన్నా ఇంపార్టెంట్, రోహింగ్యాలు ఉన్నారు బెంగాల్లో అన్నారు. సంతోషం, మీరు వచ్చింది కదా ఇప్పుడు, హ్యాపీ. ఒక్క రోహింగ్యా గీట ఆడ ఉన్నాడు అనుకుందాం రేపటి నాడు. ఎప్పుడన్నా మీ నోట్లకి వెళ్ళి రోహింగ్యాలు ఉన్నారు, భారతదేశంలో రోహింగ్యాలు ఉన్నారు అని అంటే తంతం పట్టుకొని ఇంకోసారి అన్న. ఎందుకంటే ఇప్పుడు మీదే ఆడ రాష్ట్రం, మీరే ఉన్నారు. మరి వస్తే గిస్తే బెంగాల్ నుంచే రావాలన్నారు. మీరు ఎక్కడన్నా మళ్ళీ ఉన్నారు అనే మాట మీ నోట్ల నుంచి పాకిస్తాన్ వాళ్ళు, బెంగాల్ వాళ్ళు రోహింగ్యాలు అన్నారు అనుకో, మూతి పళ్ళు రాలుతాయి బీజేపీలకు ఏడన్నా ఉండని. ఎందుకంటే ఇప్పుడు అవన్నీ బార్డర్ రాష్ట్రాలన్నీ మీ దగ్గరనే ఉన్నాయి. వాళ్ళు ఎట్లా లోపలికి వస్తున్నారు, ఎట్లా ఏరేస్తలేరు. మీరు 95 లక్షలలో మొత్తం రోహింగ్యాలని తీసేసిండ్రు అన్నారు కదా, మళ్ళీ ఒక్కడేంటన్నా రోహింగ్యా ఉన్నాడు అని మీ నోట్లకి వెళ్ళి వచ్చిందనుకో, మడకబెట్టి కొడతాం మేము, మడకబెట్టి కొడతాం వీళ్ళని. ఎందుకంటే ఇప్పుడు మీకు ఇచ్చినాం అధికారం, ఆడ ప్రజలు ఇచ్చినాడు అధికారం కదా, ప్రజలు ఇచ్చిండ్రా, ఈవీఎం ఇచ్చిందా, ఏమని మీరు అధికారంలో ఆడి నుంచి మీరు ఏరేయాల్సిన బాధ్యత మీద ఉన్నది. మళ్ళీ రేపు పొద్దున ఒక్క మాట ఏనన్నా ఏ రాష్ట్రంలో కానీ, ఏ స్పీచ్లో కానీ, ఏ డిబేట్లలో కానీ ఎక్కడన్నా ప్రస్తావన తీసుకొని వచ్చిండ్రంటే పండ్లు రాలగొడతారు వీళ్ళకి బీజేపీలకు. రైట్. చివరిగా ఈ వరంగల్ సభ కేటీఆర్ కామెంట్స్ మీద చివరిగా మీ కామెంట్స్ ఏంటి? వాడి బొద్ద కామెంట్, వాడి పిండాకుడు కామెంట్, వాడు ఎవరికో పిండాకుడు పెట్టే బదులు దగ్గరలో ఉన్నది పిండాకుడు. ఇది బీజేపీ బలం చూసుకొని ఎగిరెగిరి పడుతున్నారేమో కానీ అన్ని మీ దగ్గర ఖాళీ చేసినాక తర్వాత తీసుకొని పోయి ఉన్నది బాయ్ ఉంచుకున్నది బాయ్ అని మొత్తం కథమైపోతుంది. అప్పుడు కథమైనాక రోడ్డు మీద జైళ్ళల్లో పడి జనాలు గుడ్డలు చింపి కొట్టే పరిస్థితి వస్తుంది, దగ్గరకు వస్తుంది. కొన్ని రోజులు ఈ డ్రామా ఎప్పుడైతే హైప్ ఎక్కువ అవుతామో ఆ మనిషి తప్పకుండా బోలరపడతాడు. ఆ బోలరపడ్డ రోజు జనాలు చూస్తారు, ఆల్రెడీ నవ్విరు మిమ్మల్ని చూసి. ఇంకా పూర్తిగా బోలపడ్డారంటే నవ్వి కాదు, ఇక మీ మీద మిమ్మల్ని కింద పడేసి తొక్కేసుకుంటా పోతారు జనాలు, అది చూసుకోండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద బీజేపీ మద్దతును చూసుకొని బీఆర్ఎస్ నాయకులు విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా భవిష్యత్తులో ప్రజలే బుద్ధి చెప్తారంటూ కేటీఆర్కు కల్వ సుజాత గారు కౌంటర్ ఇస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఈ వివాదం ఇక్కడితో ఆగుతుందా, కౌంటర్కు రీకౌంటర్లు ఇస్తూ పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది.